హాయ్ వ్యూవర్స్, నా OnePlus 12 రేట్ బాగా తగ్గింది. ఇప్పుడు అమెజాన్ సేల్లో ఆల్మోస్ట్ 12,000 డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంది. దీన్ని నేను ఈ ఇయర్ ఫిబ్రవరి 10న OnePlus స్టోర్లో పర్చేస్ చేసినప్పుడు 65,000 ఫుల్ రేట్ ఉంది. సో నౌ మీరు కొన్నట్లయితే అమెజాన్ సేల్లో అయితే మీకు 53,000లో వస్తుంది. సో అంతకంటే బెటర్ ఆప్షన్ కూడా ఉంది ఒకటి. సో దట్ ఈస్ నథింగ్ బట్ OnePlus స్టోర్. మీరు దీన్ని యాప్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ వెబ్సైట్ త్రూ కూడా పర్చేస్ చేయొచ్చు. మీరు యాప్ ద్వారా వెళ్ళినట్లయితే ఇలా ఉంటుంది మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి. సో దీంట్లో మాన్సూన్ సేల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే OnePlus 12R చూస్తారు, CE4 చూస్తారు, OnePlus Watch 2R, Nord 4, Pad 2. So here we can find OnePlus 12. So OnePlus 12, like I said, 65,000 MRP. మీరు ఇప్పటికే అదే చూడొచ్చు. సో డిస్కౌంట్ ఈజ్ 5,000, ఇన్స్టా బ్యాంక్ డిస్కౌంట్ ఈజ్ 7,000. సో ఇది ఎఫెక్టివ్ ప్రైస్ మీకు సేమ్ అమెజాన్లో కూడా చూస్తారు మీరు 52,999. సో కానీ OnePlus స్టోర్లో మీరు కొనడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటో చెప్తా అని చెప్పాను కదా. సో లెట్స్ గో. ఇక్కడ మీరు చూసినట్లయితే సో 12GB 256GB ర్యామ్ నేను తీసుకున్న వేరియంట్. సో అది 65,000. సో అదే ఇప్పుడు 5,000 డిస్కౌంట్ అయ్యి 59,999కి వచ్చింది. సో నేను తీసుకున్న కలర్ గ్రీన్. మీకు ఇంకా 2 వేరియంట్స్ ఉన్నాయి ఆప్షన్స్, కలర్ ఆప్షన్స్. వన్ ఈస్ బ్లాక్ అండ్ ది అదర్ వన్ ఈస్ గ్లాషియల్ వైట్. ఇది రీసెంట్గా లాంచ్ అయింది బ్రదర్స్. సో ఎర్లియర్ చైనాలో ఉంది OnePlus Ace అని చెప్పేసి, Ace 2. సో హియర్ రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేసిన కలర్ ఇది వైట్ కలర్. సో అది కూడా మీకు ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ మీకు బెనిఫిట్ ఇక్కడ OnePlus స్టోర్లో తీసుకోవడం వల్ల వచ్చేది ఏంటంటే, OnePlus వాళ్ళు వండర్ఫుల్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చారండి. దాని పేరు ఈజీ అప్గ్రేడ్స్. సో ఈజీ అప్గ్రేడ్స్ అనేది ఎర్లియర్ శాంసంగ్ ఫోన్స్ కానీ యాపిల్ ఫోన్స్ కానీ ఎవరైనా వాడినట్లయితే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం టోటల్ ఫోన్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ అనుకుంటే, దాంట్లో 65 రూపీస్కి 24 మంత్స్లో ఈఎంఐ అట్ ప్రజెంట్ కడతాం. సో మిగిలిన 35 రూపీస్ ఏదైతే ఉందో ఓకే సింగిల్ ఇన్స్టాల్మెంట్లో 25th మంత్లో పే చేస్తాం. సో మనం ఎఫెక్టివ్లీ మనకి ఈఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అన్నాం కదా. సో 100 రూపీస్లో 65 రూపీస్కే ఈఎంఐ కడతాం. సో అది సింపుల్గా చెప్పాలంటే ఈజీ అప్గ్రేడ్స్ అనే OnePlus ఈజీ అప్గ్రేడ్స్ అనే ఫీచర్. సో ఇది వెరీ బెనిఫిషియల్. మోస్ట్లీ 24 మంత్స్ ఈఎంఐ మీరు అన్ని బ్రాండ్స్లో చూసుంటారు. ఈవెన్ అమెజాన్లో కూడా నో కాస్ట్ ఈఎంఐ ఉంది 24 మంత్స్కి. సో ఈ సేల్లో కూడా ఉంది, కానీ మీకు ఆ 24 మంత్స్ వరకే వస్తుంది బెనిఫిట్. కానీ ఇక్కడ ఏంటంటే 25 మంత్స్ వస్తుంది, కాకపోతే 65% అమౌంట్కే 24 మంత్స్ ఈఎంఐ వస్తుంది. సో మీ ఎఫెక్టివ్ ఈఎంఐ చాలా తగ్గిపోతుంది దీనివల్ల. సో నేను తీసుకున్నప్పుడు లాస్ట్ టైం 65,000 ఫుల్ కాస్ట్లో తీసుకున్నప్పుడే నాకు హార్డ్లీ సమ్ 1560 పడింది పర్ మంత్ ఈఎంఐ. సో అంత ఈజీగా ఉంటుంది మీకు ఈ ఆప్షన్లో పర్చేస్ చేస్తే. సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉందండి. సో ఇక్కడ బోనస్ వస్తుంది, 12,000 ఎక్స్చేంజ్ బోనస్ చూపిస్తున్నారు కదా. సో ఈ ఎక్స్చేంజ్ బోనస్ దిస్ ఈజ్ ఆల్ అపార్ట్ ఫ్రమ్ 5,000, 7,000 ఇవన్నీ కాకుండా, బ్యాంక్ డిస్కౌంట్ 7,000 కాకుండా. కానీ బ్యాంక్ డిస్కౌంట్ 7,000 రావాలంటే మీకు మినిమం పర్చేస్ వాల్యూ అని ఒకటి ఉంటుందండి. ఆ స్ట్రింగ్ కంపల్సరీ ఉంటుంది. అంటే మీరు మినిమం 53,000 పర్చేస్ వాల్యూ లేకపోతే మీకు 7,000 బ్యాంక్ డిస్కౌంట్, ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఏదైతే ఐసిఐసిఐ అండ్ వన్ కార్డ్ నుంచి ఇస్తున్నారో అది అవైల్ చేసుకోలేరు. ఎందుకంటే ఎక్స్చేంజ్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ మీకు 12,000 బోనస్ ఇచ్చేస్తున్నారు కదా, అందుకని. సో మీకు ఎఫెక్టివ్గా 12,000 ఎక్స్చేంజ్ బోనస్ ప్లస్ 5,000 అప్ఫ్రంట్ డిస్కౌంట్. సో 17,000 ఇక్కడ తగ్గుతుందండి. వేరే అమెజాన్లో అయితే మీకు 12,000 తగ్గుతుంది. సో మీకు అమెజాన్ అండ్ OnePlus అఫీషియల్ స్టోర్కి డిఫరెన్స్ మీకు 5,000 వస్తుంది. ఓవర్ అండ్ అబోవ్ OnePlus ఈజీ అప్గ్రేడ్స్లో మీకు 25 మంత్స్ ఈఎంఐ వస్తుంది. దట్టు ఫస్ట్ 24 మంత్స్కి మీరు ఓన్లీ 65% ఆఫ్ ద టోటల్ ఫోన్ అమౌంట్కి 24 మంత్స్ ఈఎంఐ కడతారు.
సో మిగిలిన 35% అమౌంట్ సింగిల్ ఈఎంఐ కింద 25th మంత్ ఇస్తారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ యాడెడ్ బెనిఫిట్. సో ఎక్స్చేంజ్ గురించి చూసుకుంటే మళ్ళీ మనం ఎక్స్చేంజ్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ మన పిన్ కోడ్కి ఎక్స్చేంజ్ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఎక్స్చేంజ్ ఈస్ అవైలబుల్ ఇన్ యువర్ లొకేషన్. ఓకే, నవ్ మోడల్ సెలెక్ట్ చేసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రీవియస్ మోడల్ శాంసంగ్ అండి. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 వాడేవాడిని ఇదివరకు. సో లెట్స్ చెక్ ఆ మోడల్ దీంట్లో ఉందో లేదో. షో మోర్ అని కొడితే తెలుస్తుందండి. సో ఇలాగా కింద షో మోర్ ఆప్షన్ ఉంటుంది. సో మనకి లిస్టెడ్ ఆప్షన్స్లో లేవంటే ఇంకా అడిషనల్ ఆప్షన్స్ షో మోర్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అలా అన్నీ చూపిస్తుంది. శాంసంగ్ M51, M55 ఇవన్నీ లేటెస్ట్ కాబట్టి ముందు వస్తాయండి. సో గెలాక్సీ నోట్ 9 అనేది కొంచెం పాత మోడల్ అండి. ఆల్మోస్ట్ 2019 నాటి మోడల్ అది. అందుకే లిస్ట్ చాలా పెద్దగా వస్తుంది. సో లిస్ట్లో నోట్ 9 లేదండి, సారీ టు సే దాట్. అండ్ ఇంకొక మోడల్ ఉన్న దగ్గర శాంసంగ్ గెలాక్సీ M31s. ఓకే, అది దొరుకుతుందండి. సో M31s యాక్చువల్గా నేను తీసుకుని కూడా ఆల్మోస్ట్ 2020లో ఆగస్ట్లో తీసుకున్నానండి. రిలీజ్ అయిన 5 డేస్లోనే తీసుకున్నాను. సో అప్పుడు నాకు హార్డ్లీ 16,000 ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ వచ్చింది. ఇప్పుడు దాని కరెంట్ వాల్యుయేషన్ 3,000 కంటే ఎక్కువ ఉండదండి మార్కెట్ వాల్యుయేషన్. సో 12,000 బోనస్ ఉండటం వల్ల దాని వాల్యుయేషన్ చూసారా మీకు 14,300 ఇస్తున్నారండి. దట్స్ అ వెరీ గుడ్ వాల్యుయేషన్. సో ఈ 14,300 కాకుండా మీకు అంటే దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. నా వేరియంట్ 6GB 128. సో 15,000 మీరు వాల్యూ చూసుకున్నట్టయితే ఎక్స్చేంజ్ వాల్యూ 15,140 ఇచ్చాడండి. అండ్ సో బోనస్ 12,000 ఇక్కడ ఎక్స్చేంజ్ బోనస్ తీసేస్తే మీకు 3,140 రూపీస్ ఎఫెక్టివ్గా దానికి ప్రైజింగ్ ఇచ్చారండి. సో 4 ఇయర్స్ నాటి మోడల్ అది, ఇప్పుడు కాదు. సో ఎఫెక్టివ్లీ 15,400 శాంసంగ్ M31s లాంటి మోడల్ 6GB 128GBకి ఇచ్చారండి. సో మీకు ఆ 5,000 ఎర్లియర్ నేను చెప్పిన 65,000కి అప్ ఫ్రంట్ డిస్కౌంట్ 5,000 చెప్పాను కదా. సో ఆ 5,000 తీసేస్తే ఈ 12,000 టోటల్ 17,000 ఎఫెక్టివ్గా మీకు మిగులుతుందండి. సో 15,000 ప్లస్ 5,000 అంటే ఆల్మోస్ట్ 45,000కి మీరు డివైస్ని సొంతం చేసుకోవచ్చు. దట్టు మీరు అద్భుతమైన ఈజీ అప్గ్రేడ్స్ OnePlus ఈజీ అప్గ్రేడ్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇంకా బెనిఫిట్ వస్తుంది మీకు. సో ఈ ఆప్షన్ ఐసిఐసిఐ కార్డ్స్లో ఇస్తున్నారండి. సింపుల్ అండి, జాయిన్ నౌ అని కొడితే చూడండి ఇక్కడ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా ఉంటాయి. ఈజీ అప్గ్రేడ్ ప్రోగ్రాంలో 65% అప్ ఫ్రంట్ చెప్పాను కదండి. సో 100 రూపీస్ ఫోన్ వాల్యూలో 65%కే మనం 24 ఈఎంఐస్ ఇస్తారు. సో మిగిలిన 35 ఈఎంఐస్ 35%ని సింగిల్ ఈఎంఐ కింద 25th మంత్ కట్టుకోవాలి. లేదు మీరు OnePlus వాడాక ఆటోమేటిక్గా OnePlus ఫ్యాన్ అయిపోతారండి. సో 2 ఇయర్స్కి ఒకసారి అప్గ్రేడ్ చేసుకుంటారు హై ఎండ్ ఫోన్స్ వాడే వాళ్ళందరూ కూడా. కాబట్టి సో సెకండ్ ఇయర్ చివరికి మీకు ఏంటంటే 35% మీరు అమౌంట్ డైరెక్ట్గా ఎక్స్చేంజ్కి కూడా వాడుకోవచ్చు. అంటే ఈఎంఐ పేమెంట్ చేయకూడదు అనుకుంటే డైరెక్ట్ ఎక్స్చేంజ్కే కింద వాడుకోవచ్చు. అది ఎలాగంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు OnePlus 12 తీసుకుంటున్నారు, మీరు 13 కానీ 14 కానీ తీసుకోవాలనుకుంటే అప్పుడున్న మోడల్ ఎగ్జిస్టింగ్ మోడల్ OnePlus 14కి కాస్ట్లో మీ కరెంట్ ప్రైస్ ఫోన్ ప్రైస్ మీద 35% డిస్కౌంట్ ఇచ్చేస్తారు. సో దట్ వే మీరు ఆ 25th ఈఎంఐ కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ద ప్లాన్ పేరే ఈజీ అప్గ్రేడ్ అండి. సో నెక్స్ట్ ఫోన్కి ఈజీగా అప్గ్రేడ్ చేసుకుంటాకి ఇది ఇలా పనిచేస్తుందండి. దట్స్ ఇట్ యూజర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.